మీడియాలో ఏం న్యూస్ ఉన్నది, 2 కేసెస్ ఇన్ తమిళనాడు, 1 కేస్ ఇన్ బెంగుళూరు కదా! అహ్మదాబాద్. హా! బట్ యాక్చువల్‌గా ఇక్కడ హైదరాబాద్‌లో ఆల్రెడీగా నేను ఒక 10, 20 పేషెంట్ చూసాను. దేవుడి కృప నుండి ఎవ్రీబడీ హాస్ రికవర్డ్. ఓన్లీ థింగ్ ఈస్ కొద్దిగా చైనా పేరు వచ్చింది అండ్ న్యూస్‌లో వచ్చింది. దట్స్ వై అందరికి కొద్దిగా డౌట్ ఉన్నది. యెస్, మీ కొద్దిగా పెద్దవాళ్ళుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బయట ఎళ్ళకూడదు. మాస్క్ యూజ్ చేయడం మంచిది. హ్యాండ్ షేక్స్ బాగలేదు. నమస్తే మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా నమస్తే చేయండి. అందరితో దూరం ఉండండి. మామూలుగా కోవిడ్ లాగా ప్రికాషన్ తీసుకుంటే మంచిది. అది ఇప్పుడు గూడా ఇప్పుడున్న ఒకసారి వన్స్ ఇన్ ఎ మంత్ ఐ సీ కోవిడ్ పేషెంట్స్. కోవిడ్ పూర్తిగా పోయింది అట్లా లేదు. బట్ ఫుల్ రికవరీ అవుతది. సో, ఆఫ్టర్ పాండమిక్ పోయిన తర్వాత కోవిడ్ పేషెంట్స్‌కి రెగ్యులర్‌గా చూస్తున్నాను. దేవుడి కృప నుండి మోర్టాలిటీ లేదు. ఎవ్రీబడీ సర్వైవ్స్. హెచ్ఎంపీతో గూడా ఇప్పుడు టేక్ మై వర్డ్స్, మీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు. నాకు ఈరోజు మామూలుగా సోర్ థ్రోట్ ఉంది. అది మామూలుగా గొంతు నొప్పి ఉంది. సో, ఐ కెన్ హావ్ సమ్ వైరస్. అది ట్రీట్మెంట్ అవసరం? ఆన్సర్ ఈస్ నో. అది భయం ఉండాలి? నో. బికాజ్ నేను బీయింగ్ ఎ డాక్టర్ అట్ అపోలో హాస్పిటల్స్, డైలీ ఐ సీ పేషెంట్ విత్ ఫీవర్, దగ్గు, వాంతి, జ్వరం. ఓన్లీ థింగ్ ఈస్ రెస్ట్. అంటే చాలామంది కరోనాకి అంటే కరోనా గురించి స్టార్టింగ్‌లో ఏదైతే ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ అని అనుకుంటున్నామో, అప్పుడు కరోనా ఉండేది. కరోనా గురించి బాగా లైట్ తీసుకున్నాం. కొంతమంది పారాసెటమాల్ టాబ్లెట్ యేసుకుంటే సరిపోతుంది. అది ఇది అని చెప్పేసి రకరకాలుగా దాన్ని హేళన చేశారు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలా ప్రభావితం ఏమైనా చూపిస్తుందా లైట్ తీసుకోవడం వల్ల? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీజే మీడియా ద్వారా అందరికీ ఒక మాట ఐ వుడ్ వాంట్ టు టెల్ యూ. మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో మాక్సిమం డ్యామేజ్ కోవిడ్ టైంలో అయింది బికాస్ ఆఫ్ ఫేక్ న్యూస్, బికాస్ ఆఫ్ గూగులర్స్. కోవిడ్‌లో గూడా పేషెంట్ నీడెడ్ రెస్ట్, రీహైడ్రేషన్, రీఅష్యూరెన్స్.